జై తెలంగాణ, జై కేసీఆర్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఏమంటా ఉంది, ఆయన ఆలోచనలు ఏమున్నాయంటే తెలంగాణ కేసీఆర్ గారి ఆనవాళ్ళు తీసేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే ఇది ఎంతోమంది అమరులైన అమరవీరుల గడ్డ, తెలంగాణ గడ్డ, ఇది పోరాటాల గడ్డ. ఉద్యమాలకు ఊపిరి పోసి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. రాష్ట్రాన్ని తెచ్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆనవాళ్ళు మీరు తీసేస్తాను మాట్లాడితే నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ గడ్డ మీద గడ్డి కూడా పీకలేవు అని నేను తెలియజేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి. గత 60 ఏళ్ళ నుండి మా తెలంగాణ రాష్ట్రాన్ని బతుకుతున్న మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్ముతోని బతుకుతున్న మీరు ఇవాళ తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారి నుంచి మాట్లాడే అర్హత మీకు లేదని నేను మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని మలుపు తిప్పిన, గెలుపు వైపు నడిపించిన దీక్షా దివాస్. అది కేసీఆర్ గారి సంకల్ప బలానికి, దీక్ష దక్షతకు సాక్ష్యం. అది 60 ఏళ్ళ పోరాటానికి క్లైమాక్స్ ఎపిసోడ్ నేను మనం చేస్తూ ఉన్నాం. 11 రోజులు తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు సావు దగ్గర దాకా పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు. 11 రోజులు ఆమరణ దీక్ష చేపట్టి కేసీఆర్ వచ్చుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చుడు అని తెలంగాణ గల్లీ గల్లీ కదిలి ఢిల్లీని వణికిలా చేసింది ఆ దీక్ష దివాస్. 11 రోజులు వారి ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి మహానాయకుడు. నేను చచ్చినా సరే తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్న ఏకైక మహానుభావుడు కేసీఆర్ గారు. కేసీఆర్ శవయాత్రలో పాల్గొందామా లేదా తెలంగాణ చైత్ర యాత్రలో పాల్గొందామా అని తెలంగాణ గల్లీ గల్లీ కదిలించి ఢిల్లీని వణికించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. ఢిల్లీని వణికించి ఢిల్లీ మెట్టు దిగేలా చేసింది ఆ దీక్షా దివస్ కేసీఆర్ గారి సంకల్ప బలానికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఉట్టిన రాలి తెలంగాణ గల్లీ గల్లీ కదిలించి ఢిల్లీని వణికించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం గట్టి నిలబడి కొట్లాడితే తెలవాకి ఇచ్చిన తప్ప ఈ ప్రేమకి ఇయ్యలే తెలంగాణ రాష్ట్రాన్ని. 24 ఏళ్ళ పోరాటం చేసి 14 ఏళ్ళ ఉద్యమాన్ని నిలబెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది కేసీఆర్ గారి సంకల్ప బలానికి, దీక్ష దక్షతకు సాక్ష్యం. అది 60 ఏళ్ళ పోరాటానికి క్లైమాక్స్ ఎపిసోడ్ నేను మనవి చేస్తూ ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.